హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన అమ్మ చిల్డ్రన్స్ హోము బీకేఆర్ సేవా సంఘం తరపు నుంచి మరి మేమైతే అభాగ్యుల కోసం, ఆకలితో అలమటించే వారి కోసం పులిహోర, అలాగే అరటిపండు, మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది. దానికోసమే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి. మరి మనం పెట్టేది చిన్నదైనా సరే మంచిగా పెట్టాలి, వాళ్ళు మనస్ఫూర్తిగా తినాలి. మరి ఈ ఆహారాన్ని తీసుకెళ్ళి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ల కోసం పడిగాపులు పడి కాచి కూర్చున్న వారికి, అలాగే అభాగ్యులకి అందించడం జరిగింది. ముఖ్యంగా ఒక మంచి మాట అయితే చెప్పాలనుకుంటున్నాను. మాట చిన్నదైనా మనసు పరచకుండా ఉండాలి. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదొలుస్తుంది. చిన్న రంధ్రం ఓ పెద్ద ఓడను ముంచేస్తుంది. కారణం చిన్నది, ఫలితం జీవితకాలం అనుభవించాల్సి వస్తుంది. మనం ఏం చేసినా, ఏది చేయాలనుకున్నా, ఏం జరిగినా అది అంత మన మంచి కోసమే అనుకుందాం. ఎందుకంటే కాలంతో పాటు మనం పరిగెత్తలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మనం ప్రయత్నం మాత్రం విఫలం కాకుండా, మనం చేసే పని సక్రమంగా ఉండి, మన పనిలో నిజాయితీ, ధర్మం ఉన్నంత కాలం ఏదో ఒక రోజు మనం 100% అయితే సక్సెస్ అవుతామని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారని భావిస్తున్నాను. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎవరి తలరాతలో ఏమి రాశాడో ఎవ్వరికీ తెలీదు. నా హృదయంలో నీ బాధను నీకు తప్ప మరెవ్వరికీ చెప్పలేను శివయ్య. నన్ను నేను తట్టుకోలేని ఈ కష్టాన్ని మీరు తప్ప ఎవ్వరూ తీర్చలేరు కదా పరమేశ్వరుడు. నిజంగా ఎవరు చేసుకున్న కర్మ ఫలితం వారు అనుభవించాలి అని మనం అనుకుంటాం. కర్మలు పట్టే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి వస్తుంది. అది మనం తప్పుగా అనుకొని ఎవరిని నిందించకూడదు. చాలామంది చాలా రకాల కామెంట్లు అయితే పెడుతున్నారు. మీరు చేసే పని మంచిది, అది దేవుడికి తెలిస్తే చాలు అని. నేను ఎందుకు సోషల్ మీడియాలో ఎలా పెడుతున్నాను అనేది